స్థానిక సంఘానికి, సంఘం కొరకు ఆలోచిస్తున్న వారికి అందరికీ క్రీస్తునామమున శుభాలు. మనం అనుకున్నట్టుగానే తమ్ముడు ప్రకటన చేసినట్టు సుమారు 2 నెలల క్రితం నుండి మనకు ఒక చక్కటి నీడను ఏర్పరచుకోవాలనుకుంటున్నాం. ఇలా ఎండకి వానకి బెదిరిపోక ఒక చక్కటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. దాన్ని మన భారభరితంగా ఉండకుండా తగుమాత్రపు అంటే మనం భరించగలిగే స్థితిగతుల్లో ఈ నిర్మాణాన్ని మనం చేయాలనుకుంటున్నాం. దాని కొరకు ముందుకు రమ్మని చెప్పాం. నా 19-20 ఏళ్ళ నా సేవా జీవితంలో ఒక అనుభవం చెప్తాను వినండి. స్టార్టింగ్ దేవుని పని ఉంది అన్నప్పుడు మా ఊర్లో చాలా టీములుగా ఉండేవారు. ఏదైనా పని ఉందంటే ఎవడ ఆసక్తిగా వచ్చేవాడు కదండి. నాకు చాలా ఇంట్రెస్ట్. నేనే బాక్సులు పెట్టేవాడిని, నేనే బరకాలు వేసేవాడిని. నేను ఇలా మెసేంజర్ అవ్వాలని నాకు తెలియదు. అన్నీ నేను దగ్గరుండి చూసుకునేవాడిని. నాకు లోపల ఒక మంట. ఆ మంట ఏంటంటే ఎవడో బాధ్యత తీసుకోడేంటి అని. అరే దేవుని సమయం అవుతుంది, ఒక్కడ బాక్సులు పెట్టడానికి రాడు, పరకాలు వేయడానికి రాడు, ఏదైనా కార్యక్రమం ఉంటే మీటింగ్ ఉందనగానే ఉట్టవుట్టిని ముగించుకుని అక్కడికి వెళ్ళడానికి ఎవడో ఆసక్తిగా ఉండదు. కానీ నేను పిచ్చిగా పనిచేసేవాడిని. గోతులతో దగ్గర నుండి ప్రతి చిన్న పని ఈ దేవుని పని, ఈవెన్ బాత్రూమ్స్కి అడిగేవారు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను చెప్పిన, దేవుని పని నిర్లక్ష్యంగా చేసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు. దేవుని పనిని ఆసక్తిగా చేసిన నేనేం సిగ్గుపడలేదు. అనేకులకు ఆశ్చర్యంగాను ఆశీర్వాదకరంగాను మారాను. మీకు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సమయమును పోనే ఒక సద్వినియోగం చేసుకుని మనం మర్చిపోయే ఒక సంగతి చెప్పిన ఒకరోజు చచ్చిపోతాం. మనం తూరు రాజును గురించి దేవుడు మాట్లాడితే ఏమంటే, వాడు తనను తాను దేవుడిలాగా తన లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నాడంట. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చూసారా, మనం ఏ ఫీలింగ్తో పెడతామంటే ఇక్కడ ఉండిపోతాం అనుకుంటాం. మనం కొనే భూమి, కట్టే ఇల్లు, కట్టే బట్ట, దాసే డబ్బు నడుతున్నాను. ఒకరోజు యాకోబు అంటాడు, నీకు మరణం ఎదురవుతుందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావా? ఆ రోజు ఆ డబ్బు నిలబడదు, నీ కట్టడం నిలబడదు, ఏమీ నిలబడదు. సూర్యుని కింద ప్రతీది వ్యర్థం అవుద్దు. నువ్వు పట్టుకుపోయేది ఏదన్నా ఉంది అంటే ప్రభువునందు పడిన ప్రయాసం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కడదాం రండి, చేద్దాం రండి, ఒక్కరు స్పందించరే. ఆ సుధాకర్నే తిడతాను, ఏదో ఏం చేసావు, ఈ నెలలు బాత్రూమ్ కట్టడమే సరిపోతుందా, ఏం చేసావు పొద్దుట ఏడుస్తూ నాకు చెప్తున్నాడు, అన్న ఎవరో స్పందించట్లేదన్న, ఎవరో బాధ్యత లేదన్న, పొద్దున్న ఫోన్ ఎత్తలేదు, ఒక 10,000 అరేంజ్ చేయండి రా, మళ్ళీ అన్నీ వచ్చినట్టు చేస్తుంటే 10 ఏళ్ళు చేయి మార్పుడికి ఇవ్వలేకపోతున్నారన్న. మీ డబ్బులు ఏమైనా దొబ్బేస్తామని అడుగుతున్నాను నేను. ఇది ఇప్పుడు నేను తీసేసుకున్నాను అనుకోండి, దేవుడికి ఇచ్చి మీరు సిగ్గుపడిపోతారా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను కట్టాలనుకున్నది ఖచ్చితంగా నేను కడతాను. నా దేవుడు నాకు ఎలాగన్నా సహాయం చేస్తాను. అవసరమైతే నా పిల్లల దగ్గర చిన్న చిన్న ఉంగరాలు, మా ఆవిడ మెల్లో ఏమైనా ఉంటే అయ్యన్నా తాకట్టన్నా కడతాను. కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం ఖర్చు పెట్టినోడు, దేవుడి కోసం ప్రయాసపడినోడు సిగ్గుపడ్డ కానీ తూతూ మంత్రంగా చూసిన మీ అందరి సంగతి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను. నేను ఇందాక కన్నీళ్ళు దిగమింకుని ఇందాక అన్నాడు కదా, ఏ రూపాయి అడిగినా అన్నయ్యనే అడగాల్సి వస్తుంది. నేను త్వరగా స్పందించిన, ఎందుకంటే నాకు బిజీ ఉంటుంది, నేను పగలు రాత్రి ఏదో పనిలో ఉంటాను. వచ్చిన తర్వాత అకౌంట్స్ ఏమున్నాయో లెక్కలు చూసి నేను ఇస్తాను. 10 ఏళ్ళకి ఇప్పటికీ గిలగలాడి కూడా ఆ ఇటుకలు వేసిన ఆయనకి ఇంకా అప్పు ఉంది. ఇప్పుడు నేను వచ్చి ఇస్తే కానీ ఎవరు, మీ అమ్మనో నాన్నో లేకపోతే మీ తమ్ముడినో ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, నేను సీరియస్గా కడుతున్నాను చెప్పండి, 10 ఏళ్ళు లేవు, పుట్టినరోజు వచ్చే వారం చేద్దామంటావు నువ్వు, అప్పటికి చేసేస్తావు నువ్వు. నేను 10 ఏళ్ళు ఇవ్వండి, 20 ఏళ్ళు ఇవ్వని చెప్పలేదు. ఇది దేవుడి పని కదా. నేను మాట చెప్తుందండి, స్పందిస్తే స్పందించండి, స్పందించకపోతే మానేయండి. ఒకవేళ ఇదంతా కట్టిన తర్వాత ఎక్కడో వెళ్ళిపోమన్నారు అనుకో, నేను ఏం సిగ్గుపడి, నాకు అలాగే ఇన్ని జరిగినాయి. నేను సిగ్గుపడతావా? ఎండ తగలకూడదు, వాన తగలకూడదు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ వాక్యం వినాలి. ఆ జిల్లు ఉంది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకోటి చెప్పిన, ఇక్కడ చెప్పే వాక్యాలు బయట మురిసిపోతున్నారు. చాలామందికి అందక, వాళ్ళ సంఘాల్లో సత్యం లేక,
మన దొల సంఘంలో డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపశాస్త్రం, తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు. అది ఎంత థియలాజికల్ సబ్జెక్ట్ అండి. అది ఒక్క మనిషి వచ్చాడా, మీకు మాట చెప్పండి, మేము క్వశ్చన్ అడిగితే మీ ఇంటికి వెళ్ళి డీల్ చేసి నాకు వచ్చేవారని చెప్పండి. పాపశాస్త్రంలో పాపం ఎక్కడ పుట్టిందండి చెప్పండి? ఏదైనా తోటలో పుట్టిందంట. కానీ ఏదైనా తోటలో పుట్టకముందు అది పుట్టింది నడుతుంది. అది పుట్టింది కాదు, ఒకవేళ ఎవరు పుట్టించారు దాన్ని? దేవుడు పుట్టించాడా? ఒకవేళ దేవుడే పాపాన్ని పుట్టిస్తే నెగిటివ్ ఫోర్స్ అనేది దేవుడి వల్ల స్టార్ట్ అయితే నడుతున్నాను. దేవుడే పాపాన్ని పుట్టించి, దేవుడే మంచిని పుట్టించి, దేవుడే మనల్ని అందరిని తయారు చేసి, దేవుడే మనల్ని నిలబెట్టేసి, అంటే దేవుడు గేమ్లు ఆడుతున్నాడు మనతో. అంటే పాపాన్ని ఆయనే క్రియేట్ చేసేసి, మంచిని ఆయనే క్రియేట్ చేసి, అంటే మనతో గేమ్స్ ఆడితే ఇదంతా నడుతున్నాను. మనం కీలు బొమ్మలమా? ఇలాంటి ప్రశ్నలు మీరు అడుగుతున్నారు లేదా? యూట్యూబ్లో అడుగుతున్నారు, ఆ హేతువాదులు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. దేవుడు అన్నీ చేశాడని. మరో మాట చెప్తాను వినండి. అప్పుడప్పుడు ఈ సెమినార్లో మన ఇలాకాలు ఈ క్వశ్చన్లు అడుగుతుంటారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, పరలోకంలో సాతానగాడికి పాపం చేయాలన్న ఆలోచన అలా వచ్చిందంటే, పరలోకంలోకే పాపం వచ్చిందంటే పరలోకానికి పాపం ఎలా వచ్చింది అని అడుగుతున్నా. ఇదో పెద్ద ప్రశ్న. మరోమాట చెప్తాను వినండి. పరలోకంలోకి పాపం వచ్చిందంటే ఎవరు క్రియేట్ చేశాడు? బైబిల్లో ఒక మాట ఉంది, సమస్తము కలగజేయవాడు ఆయనే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేకపోతే, అంటే పాపాన్ని కూడా దేవుడే చెప్పండి కలగజేశాడా? దీన్నే సిస్టమేటిక్ థియాలజీ అంటారు. దీన్ని ఇవన్నీ మాట్లాడుకునే సబ్జెక్టులు నడుతున్నాయి. మీకు ఈ విలువ నాకు అర్థమవుతుంలేదు, నాకు తెలియదు. కానీ ఈ నేచర్ ఆఫ్ గాడ్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, పాపశాస్త్రాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎపిసోడ్స్కి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, తినలేక మాట్లాడుకుంటున్నావా? మిమ్మల్ని మోటివేషన్ చేసే ప్రసంగాలు చెప్పొచ్చు తెలుసా? మిమ్మల్ని మోటివేషన్ చేస్తేనే అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని మోటివేషన్ చేసే ప్రసంగాలు చెప్తే నేను కట్టమని అక్కరొద్దు, మీరే కడేసిపోతారు ఈ చచ్చంతా. నేను అడుగుతున్నాను, మేము మోటివేట్ చేయాలి, వాళ్ళకన్నా బాగా మేము మోటివేట్ చేస్తాం, చేయలేమా? నమ్మించి కచ్చిపిల్లి అమ్మేలేమా చెప్పండి? కానీ మేము చేయలేము. ఎందుకు చెప్తుంటే సత్యం ఉంది, దాని కొరకు పాడుపడదాం. లింగులింగమని కొన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం, తర్వాత పోతాం. పట్టుకుపోయేది ఏముందంటే, నా దేవుడి కోసం ఇదిగో ఇంత చేశాను, ఇంత ప్రకటించాను, ఇంత పరిగెట్టాను, నా దేవుడు సేవలు ఇది నా పరిచర్య అని మంచం పెట్టే రోజు మనకు గుర్తుండిపోయే ధైర్యం ఇచ్చేవి అవి. మీరు ఇంటికి వెళ్ళి వయసు అయిపోయిన పెద్దవాళ్ళని అడగండి, ఏం ఆలోచిస్తున్నావు అని అడగండి. కాస్త వివేకం ఉన్న వాళ్ళని, వయసు అయిపోయి మంచం పడతారు కదా, వాళ్ళని అడగండి ఏం ఆలోచిస్తున్నావు. వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పిన, కాస్త మైండ్ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు, అదే ఇదంతా పరిగెట్టి అన్నీ తిరిగి కాస్త జీవితం అయిపోయి ఈ మజిల్ ఎక్స్పైర్ అయిపోయి తిన్నది అరగకుండా ఏంటి లైఫ్ అంతా, అదే నాకు అర్థం అవ్వట్లేదురా పెద్దోడా అంటాడు. రేపు నెక్స్ట్ ఏంటి, నేను వెళ్ళిపోతే మీరేంటి, నేనేంటి, పొజిషన్ ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు గుండె పగిలిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మంచం మీద ధైర్యంగా ఉండాలంటే మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవ్వబడిన పని తగిన సమయాన్ని చక్కగా చేసుకుని, సమయమును పోనీయక సద్వినియోగం చేసి కళ్ళ ముందున్న దైవికమైన కార్యాల్లో ఇన్వాల్వ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది తూరు రాజులాగా మనం ఇక్కడే ఉండిపోతాం అన్నట్టు ప్లాన్ చేసుకోకండి. ఆడు అలాగే ప్లాన్ చేసుకున్నాడు. ఆ తూరు ఉంది, ఆ ఊరు ఉంది, ఆడు లేడు. మనం ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనం ఉండేది దేవుని చేయబట్టుకుని ఉంటాం. అది మనసును పెట్టుకోండి. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి రేపు నుంచి వర్క్ ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. సహకరించే వాళ్ళు సహకరించండి, సహకరించిన ఏడుపు నువ్వు ఏడరంటే మా ఏడుపు మేము ఏడుస్తాం. సరే, చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు మాకు అందించండి, మాతో మాట్లాడండి. మరొకసారి ప్రార్థిస్తున్నాం. మా ఆవేదన, మా ఆలోచనలకు అర్థమైతే ధన్యత. సంఘం పెట్టల బాధ్యత లేకపోతే తండ్రి, వాళ్ళ క్రియాశీలకమైన వ్యతిరేకత మీ చేతులకు వాళ్ళని అప్పగిస్తున్నాం తండ్రి. సత్యం లేని సంఘాలు తండ్రి లక్షలు కోట్లు పోగేసి వాళ్ళ నీడ ఏర్పరచుకుంటున్నారు. సత్యం ఉన్న సంత వీధుల్లోకి విసిరేసినట్టు విసిరేస్తున్నారు తండ్రి. ఆసక్తి కలిగిన బిడ్డల ధన్యులు. దేవుని పనిని, యెహోవా పనిని ఆసక్తిగా చేయవారు తండ్రి. వాళ్ళేం సిగ్గుపడరు, ఆస్తికర్తలుగా మీరు మారుస్తారు. యెహోవా పని నిర్లక్ష్యంగా చేయవారు సంగతి కూడా మీరు చూస్తారు తండ్రి. వాళ్ళని బెదిరించట్లేదు, వాళ్ళని క్షేపించట్లేదు. మీ ఆవేదన మీ బైబిల్లో ఉన్న తండ్రి, మా మీద మీరు పెట్టిన తండ్రి ఈ ఆజ్ఞలు తండ్రి జ్ఞాపకం చేస్తుంది తండ్రి. సంఘాన్ని రేపండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి.
క్రీస్తునామని నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. త్వరగా కొన్ని నిలువైన సంగతులు మనం విందాం. కొన్ని వారాలుగా దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క దైవత్వం, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. సుమారు ఇది 8 వారాల నుండి, అంటే ఒక వారం అటు ఇటు గ్యాప్ ఉంది, ఆ నెంబర్ కూడా సరిగ్గా పెట్టలేదు. ఒక వారం అటు ఇటు గ్యాప్ ఉన్న సుమారు 8 నుంచి 9 వారాలు. ఈ 8-9 వారాలు ఎంతమంది ఫాలో అవుతున్నారో, దాన్ని ఎంతమంది బై హార్ట్ చేస్తున్నారు, ఎంతమంది నోట్స్ దాన్ని క్యారీ చేస్తున్నారు, ఎంతమందికి రెఫరెన్స్ గుర్తుంపోను, కనీసం ఎవరికి థీమ్ గుర్తుంటుందో నాకు తెలియదు. కానీ అర్థం కాని వారికి, నిర్లక్ష్యమైన వారికి మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని తత్వం తెలుసుకోకపోతే ప్రమాదం అవుద్దంటే ప్రమాదం అవుద్ది. నేను అంటే ఏంటో నాకు అర్థం కావాలంటే, నా దేవుడు ఏంటో నాకు అర్థం కావాలి. దేవుని వ్యక్తిత్వం ఏంటో అర్థం కాకపోతే బయట దేవుడి పేరు మీద చాలా వ్యాపారాలు ఉన్నాయి. దేవుడి పేరు మీద దేవుడు అని చెప్పే వ్యాపారాలు ఉన్నాయి. దేవుడికి నేను రికమెండేషన్ చేస్తానని చెప్పి దేవుడి తరపున రికమెండెడ్ క్యాండిడేట్స్గా ఉన్న నిలబడిన కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. బైబిల్ ఉన్న దేవుడు వేరు, బయట ప్రకటింపబడుతున్న దేవుడు వేరు. బైబిల్ ఉన్న క్రీస్తు వేరు, బయట ప్రకటింపబడుతున్న క్రీస్తు వేరు. బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ప్రకటింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి మనం ఎన్నో నిగూఢమైన సత్యాలు దర్యాప్తు చేస్తూ సైంటిఫిక్గా, హిస్టారికల్గా, లాజికల్గా, అపోలజిటిక్గా అన్ని కోణాల్లో మనం ఆలోచిస్తూ కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ముందుకు వస్తున్నాం. ఆ వారాలుగా ధ్యానిస్తున్న దాంట్లో అసలు ఏంటి దేవుడు అన్నప్పుడు ఆయన గురించి ఆయనకి లక్షణాలు ఉన్నాయి. ఆయన నిత్యుడై ఉన్నాడు, అక్షయుడై ఉన్నాడు, అందరంత ఎత్తులో ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మనం చేర్చుకోలేము, క్షమించండి, ఆయన దగ్గరికి మనం చేరుకోలేము. కానీ ఆయన మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ ఏర్పాటు చేశాడు మనకి. ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఎవరికీ పంచడు, కానీ ఎవరికీ పంచని కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్ని పంచే లక్షణాలు ఉన్నాయి. అందులో ప్రేమించే లక్షణం, కోపించే లక్షణం, దేశించే లక్షణం. ఇలాంటి లక్షణాలు దేవుడు మనలో పెట్టి మనతో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నాడు. అదే ఆయన గుణగణాలు, అదే ఆయన స్వరూపం. తన పోలిక యందు, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున నరులను దేవుడు తయారు చేసిన బైబిల్ సెలవిస్తున్నాడు. తన పోలిక అంటే ఏంటి? ఆయన ప్రేమిస్తాడు, మనలో ప్రేమించే లక్షణం ఉంది. ఆయన ద్వేషిస్తాడు, మనలో ద్వేషించే లక్షణం ఉంది. ఆయన కోపపడతాడు, మనలో కోపపడే లక్షణాలు ఉన్నాయి. ఇవి కమ్యూనికేబుల్, అంటే దేవుణ్ణి మనలో నుంచి ఎక్స్పోజ్ చేస్తున్నాయి. క్షమించండి, దేవుని గుణ లక్షణాన్ని మనలో నుండి ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట. ఇలా మాట్లాడుకుంటూ వస్తే ఇంకా ఏంటి దేవుడు అనగానే ఆ దేవుని తత్వంలో ఏముందంటే వ్యక్తిత్వాలు ఉన్నాయి. దేవుడు అనే సింగిల్ పదం మనకు అలా కనబడుతున్నా, ఆ దేవుడు అనే సింగిల్ వర్డ్లో బహుళత్వం ఉంది. దేవుడు అనే పదం నీకు ఆ సౌండ్గా సృష్టికర్త, సర్వోన్నతుడు, పరిపాలకుడు ఇలాంటి అర్థాలు మనకు వచ్చిన దేవుడు అన్న దగ్గర మరొక నిలువెత్తు అర్థం ఉంది, దేవత్వం. దేవత్వములు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవత్వములు అనకూడదు, దైవతత్వం, దేవత్వము. ఆ దేవత్వం అనే ఆ పదంలో వ్యక్తిత్వాలు ఉన్నాయి. దేవుడు అనే పదం సింగిల్ కనబడుతున్నా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడనే పదంలో ఏంటి దేవుడని జూమ్ చేస్తే ఆ అద్వితీయుడనే ఆ పదంలో దేవత్వం అనే ఒక పదం ఉంది. ఆ పదం లోపలికి మనం చొచ్చుకుపోతే మనకు కనబడుతున్నది వ్యక్తిత్వాలు కనబడుతుంది. ఆ వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవడంలో క్రైస్తవులు కొన్ని విఫలమైపోయిన మనుష్యుల దుర్బోధలు ఉన్నాయని గతించిన కాలం మనం చూసాం. అందులో ఒక్కడే దేవుడు అన్న దాంట్లో ఆయనే ఈయన, ఈయనే ఆయన, 3 వేషాలు వేశాడని వన్నెస్ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఆ వన్నెస్సిజాన్ని ఫాలో అయ్యేదే పెంతెకొస్తు బ్యాక్గ్రౌండ్. రెండవది, లేదు ఆయనే, ఈయనే అని చెప్పి ఈ ముగ్గురిని ఎలా వివరించాలో తెలియక కేటగిరీ ఇచ్చారు. పెద్ద ఆయన, రెండోది కుమారుడు, మూడోది చెప్పండి పరిశుద్ధాత్మ. అంటే ఈ కేటగిరీ ఎలా ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఈక్వల్. కానీ వీళ్ళు ఎలా ఇచ్చారంటే కేటగిరీ ఇచ్చారు. తండ్రి, సెకండ్ కేటగిరీ కుమారుడు, థర్డ్ కేటగిరీ చెప్పండి. ఇలా ఇవ్వకూడదు, అది తప్పదు. ఎందుకంటే ఒకవేళ ముగ్గురు దేవుళ్ళు అయితే బైబులు విగ్రహారాధన లాంటి బయట కొన్ని ఆరాధనలోనే బహుదేవత ఆరాధనకి పీటేసినట్టు అవుతుంది. ఎందుకంటే మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, చెప్పండి, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుళ్ళో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినలేదు, అందరికీ అర్థం కాదు. ఎందుకంటే
ఆయన్ని బయలుపరుచుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది. మన చిన్నప్పటి నుంచి, మన పుట్టక ముందు నుంచి, సంఘ చరిత్రలో ఉద్భవించిన కాడి నుంచి ఈ ట్రినిటీ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నారు. అది అందరికి ఎక్కదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఒక్కడే దేవుడు, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఇంకా ఆయన లాంటి మరొక దైవత్వం లేదు, ఆయనలాగా వెలసిన మరొక దైవత్వం లేదు. ఆ దైవత్వంలో గాడ్ హెడ్ అన్నాం. దాని పదం ఏంటంటే దేవత్వము. దేవత్వం అంటే దేవత్వములో వ్యక్తిత్వాలు ఉన్నాయి. అంటే ఒక్కడే కాదు, దేవుడు అన్న దాంట్లో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. అంటే ఒక్కడే దైవంగా పిలువబడుతున్న ఆయన, బాగా ఒక్కడే దైవంగా పిలువబడుతున్న ఆయన 3 వ్యక్తిత్వాలతో ఉన్నాడు. కానీ ఒక్కడే దేవుడు అంటున్న వారిలో ఉన్న లోపం ఏంటంటే, క్లారిటీ ఉండాలి. ఒక్కడే దేవుడు అంటున్న లోపం ఏంటంటే ఆయన ఈయనగా మారి, ఈయనే పరిశుద్ధాత్ముడిగా మారి నాటకాలు వేసాడంటారు. అంటే ఆ పదం ఉపయోగించకపోయినా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే మనకి 3 దేవుళ్ళు అని చెప్పి పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఇంకా చిన్న దేవుడు అని కేటగిరిస్తారు. ఇది మరీ దుర్బాధ. ఇవన్నీ మనం గతించిన తరగతుల్లో మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటూ ఆ త్రిత్వబోధంలో మోడలిజం ఎలా వచ్చింది, వన్నెసిజం ఎలా వచ్చింది, దేవుణ్ణి క్రియేట్ చేసిన పదాలు మనం ఎందుకు వాడకూడదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి సంఘం వీటన్నిటిని వ్యతిరేకించిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఆలోచించబోయే పదం ఒకసారి మనం చూద్దాం. ఇంకా మనం చూడాల్సిన పదాలు ఒక్కసారి దేవుని దైవత్వంలో, అంటే దేవుని వ్యక్తిత్వంలో బహుళత్వం ఉందనడానికి మరొకసారి పునరాలోచన చేద్దాం. మన పాత విషయాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం ముందుకెళ్దాం. చూద్దాం ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయం. ఆది కాండము 17వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రహాంతో దేవుడు బయలుపరుచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఆయన ఒక మాట అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. దాని పదమే సర్వాధికారి. నేను సర్వశక్తి గల దేవుడిని అని అబ్రహాముతో తండ్రి బయలుపరుచుకుంటున్నప్పుడు, ఇప్పుడు బాగా వినండి, మనకి 3 దేవుళ్ళు అనుకోండి, బాగా వినాలి. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దైవత్వంలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక్కటే దైవత్వం, ఆ దైవత్వంలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా వినండి, కాదు మనకి 3 దేవుళ్ళు అంటే కౌంటర్ ఉంటుంది. బైబిలే సెల్ఫ్ కౌంటర్ అవుద్ది. మన బోధే ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడని నువ్వు ఎవరినైతే ఊహిస్తున్నావో, ఎవరినైతే అనుకుంటున్నావో, ఆ దేవుడు ఏమని మాట, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ పదం అలా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారి, దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అక్కడ మాట్లాడుతున్నది మొదటి అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తనను తాను మాట్లాడుకుంటే ఏమంటే అల్ఫా ఒమేగాయు నేనే, ఆది అంతము నేనే, సర్వాధికారి అయిన దేవుడు నేనని పరిచయం చేసుకుంటున్నాడు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మీరు బాగా వినండి, ఇందాక ఆది కాండంలో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా, నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి. ఇప్పుడు యోహాను గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నాడు చెప్పండి? నేను సర్వాధికారి అయిన దేవుడిని. ఇప్పుడు చెప్పండి, మనకి 3 దేవుళ్ళు అయితే సర్వాధికారి అనే పదం ఒక్కరికే వర్తించాలి తప్ప 3కి వర్తిస్తాదా? ఇప్పుడు నేను మళ్ళీ పదం అడుగుతాను, చెప్పండి. మేము 3 ఉన్నాం అనుకోండి, పోల్చకూడదు కానీ పోలుస్తున్న అర్థం అవడానికి. నేను సర్వాధికారి అంటే ఎక్కడ సర్వాధికారి? డేవిడ్ మీద, చెప్పండి, సుధాకర్ మీద, మీ మీద, ఈ ప్రజెన్స్ అంతటి మీద నేను సర్వాధికారి. అలా కాకుండా సుధాకర్ కూడా సర్వాధికారి అంటే అడుగుతున్నాను, సర్వాధికారులు ఎంతమంది ఉంటారు?
ఒక్కడే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను సర్వాధికారి అన్నప్పుడు ఇంకా ఆ పదం ఆయనకి చెప్పండి వర్తించదు. ఇప్పుడు నేను సర్వాధికారి అయితే ఆయన సర్వాధికారి అంటే ఇప్పుడు ఎవరి మీద సర్వాధికారి? ఇప్పుడు నా మీద కూడా సుధాకర్ సర్వాధికారా? ఒకవేళ సుధాకర్ నా మీద సర్వాధికారి అయితే, నేను సుధాకర్ మీద, సుధాకర్ నా మీద సర్వాధికారి అయితే, ఇప్పుడు నేను సర్వాధికారి ఎలా అవుతాను? నేను కూడా సుధాకర్ లోబడాలిగా. అర్థమైనట్టు మీకు అర్థమవుతుందా? నా మాటలు వినండి. సర్వాధికారి అనే పదం ఒక్కరికే క్లెయిమ్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్న జాతికి వినండి. అంటే తండ్రి సర్వాధికారి అని, కుమారుడు సర్వాధికారి అని యోబు గ్రంథం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథంలో కూడా పరిశుద్ధాత్ముడు కూడా సర్వాధికారిగా పిలువబడితే ముగ్గురు సర్వాధికారులు ఉంటారా? యేసుప్రభు సర్వాధికారి అని ఒకవేళ మనం అంటే మరి తండ్రికి లోబడుతున్నాడుగా. పరిశుద్ధాత్ముడు సర్వాధికారి అయితే యేసుక్రీస్తు వారు మాట పరిశుద్ధాత్ముడు వింటున్నాడుగా. ఒకవేళ తండ్రే సర్వాధికారి, వీళ్ళిద్దరూ సర్వాధికారులుగా అలా పిలువబడుతున్నా వీళ్ళంత సంపూర్ణ సర్వాధికారులు అంటే మళ్ళీ తిరగేసి మనం ఏరియనిజం చెప్పినట్టేగా. ఏరియనిజం అంటే తెలుసుగా, సంపూర్ణమైన దేవుడు చిన్న చిన్న దేవుళ్ళని తయారు చేశాడు అన్నది ఏరియనిజం. నా మాటలు అర్థమవుతాం లేదో? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు సర్వాధికారి అయితే నేను అడుగుతున్నాను ఏంటి దేవుడు అంటే? అందుకే అంటున్నాను, ఆ దేవుడు అనే పదాన్ని సింగిల్గా చూడకండి. ఆ దేవుడు అనే పదంలో దేవత్వం ఉంది. ఆ దేవత్వం దగ్గరికి వెళ్తే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఈ ముగ్గురు వ్యక్తిత్వాల కలయికే దేవత్వం. ఈ దేవత్వానికి వాడిన పదమే చెప్పండి సర్వాధికారం. అంటే ఈ సర్వాధికారం అనే పదం ఈ 3 వ్యక్తిత్వాలతో కలిసి ఉంది కనుక ఈ వ్యక్తిత్వానికి వర్తిస్తుంది చెప్పండి, ఈ వ్యక్తిత్వానికి వర్తిస్తుంది చెప్పండి, 3వ వ్యక్తిత్వానికి వర్తిస్తుంది. అంటే దేవుడు అన్న దాంట్లో బహుళత్వంలో ఏకత్వం ఉంది, ఆ ఏకత్వంలో బహుళత్వం ఉంది. ఈ సర్వాధికారి అయిన సర్వజ్ఞాని అయిన ఈ పదం ముగ్గురికి వర్తిస్తాయి. అది ఎలాగండి అర్థమవుతా లేదంటారు మీరు. నేను అడుగుతున్నాను ఎలా సాధ్యం అని చాలామంది అడుగుతారు. అది ఎలా సాధ్యం అంటే 3 వ్యక్తిత్వాలు ఉండి ఆ 3 వ్యక్తిత్వాలు ఒకే దైవత్వంగా పిలువబడడం, ఆ ఒక్క దైవత్వాన్ని బైబిల్ దేవుడని పరిచయం చేయడం, ఆ దేవుడని ఒక్క దైవత్వాన్ని దేవుడు పరిచయం చేసుకుని 3 వ్యక్తిత్వాలుగా దేవుడు కనబడుతుంటే అది ఎలా సాధ్యం అంటే 3 వ్యక్తులు ఒకే ఐక్యతలో ఒక్కలాగా ఎలా అన్నది మీరు ఒకవేళ అడిగితే బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉంటాయి, జాతకమేనంటే. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును కన్నదా లేదా? కన్నది. ఇప్పుడు అడుగుతున్నాను ఎలా సాధ్యం? అదంతే. దేవుడు సముద్రం మీద నడిచాడా లేదా? ఎలా సాధ్యం? అలాగే ఎర్ర సముద్రం పాయలైందా లేదా? ఎలా సాధ్యం? అవి అర్థమవ్వవు. మళ్ళీ చెప్తున్నా, అవి అర్థమవ్వవు. కన్యక గర్భవతి కాన్సెప్ట్ అర్థమవ్వదు. నీటి మీద నవ్వడం కాన్సెప్ట్, దాన్ని సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేం. దేవుడు నడుతుంది, దేవుడు చేసిన క్రియలే ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు దేవుణ్ణి మనం వివరించగలమా? అర్థమైన పరిధిలో అర్థం చేసుకోగలం అంతే. అందుకే అది ఎలాగన్న ప్రతి ఒక్కరికి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఒక్క దైవత్వంగా ఉన్న, క్షమించండి, ఒక్క దేవుడుగా ఉన్నాడు, ఒక్క దేవత్వంగా పిలువబడ్డాడు. ఆ దేవత్వాన్ని దగ్గరకు పోయి చూస్తే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకసారి ఆ సింబల్ చూపిస్తాము లాస్ట్. ఇదిగో చూడండి, ఇదిగో ఒకసారి చూడండి. ఇది సింబల్, ఇది దేవుడు కాదు, మళ్ళీ లేనిపోను గొడవ. అది దేవుడు అంటే ఏదో ముగ్గేసాడండి జేమ్స్, ఆ ముగ్గేనట్ట దేవుడు, మళ్ళీ అది సింబల్, అది అర్థం అవడానికి. ఇప్పుడు బాగా ఉండండి, ఎలా కలుస్తుంది 3 వ్యక్తిత్వాలు ఎలా కలుస్తున్నాయి అదిగో చూడండి. ఫాదర్, క్రైస్ట్, హోలీ స్పిరిట్. మనకు కనిపిస్తున్న ఈ ట్రినిటీ అనే సబ్జెక్ట్లో మీరు చూడండి, మనకు కనబడుతున్నది ఈ 3 వ్యక్తిత్వాలు. అంటే తండ్రిగా, కుమారుడా, పరిశుద్ధాత్ముడుగా ఉండి ఈ 3 కలయికలు కలుస్తున్న దాన్నే చెప్పండి దేవత్వము అంటారు. దేవత్వాలు కాదు చెప్పండి, దేవత్వము. దేవత్వాలు అనుకోండి, ఈయన ఇలాగ పక్కన ఎక్కడ ఉండాలి, ఆయన అలాగ పక్కన ఎక్కడ ఉండాలి, ఈయన ఇలా పక్కన ఎక్కడ, ఎవరి వ్యక్తిత్వం, ఎవరి తత్వం, ఎవరిది అలాగే ఇలా ఉందనుకోండి, అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అవుతారు? మనకి 3 దేవుళ్ళు అవుతారు. ఇప్పుడు 3 దేవుళ్ళు అయితే సర్వాధికారి అనే పదం, ఈయన సర్వాధికారి, ఆయన సర్వాధికారి, ఈయన సర్వాధికారి అనేది క్లైమ్ అవుద్దా? ఇప్పుడు సర్వాధికారి అనే పదం క్లైమ్ అవ్వాలంటే ఈ 3
ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఈయన సర్వాధికారన్న ఆ దైవత్వానికి వర్తిస్తుంది, ఈయన సర్వాధికారన్న చెప్పండి ఆ దైవత్వానికి వర్తిస్తుంది, ఆయన సర్వాధికారి అన్న చెప్పండి ఆ దైవత్వం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటారంటే, మీరు బాప్టిజం ఇచ్చినప్పుడు తండ్రి కుమార చెప్పండి నామాలలో కాదు చెప్పండి, ఆ వ్యక్తిత్వంలోకి బాప్టిజం ఇవ్వండి. కొంతమంది ఫేస్బుక్లో కామెంట్లు పెడుతున్నారు ఏమనంటే, ఇది ఎలా కుదురుతుంది, మళ్ళీ మీరు ఎలా చెప్తున్నారు, మళ్ళీ అది చెప్పడం ముందే ఏం చెప్పాము మేము, నేను అడుగుతున్నాను, ముందు నుంచి ఏం చెప్పామో చెప్పండి, అదే చెప్తున్నాం. ఆ ఫేస్బుక్లో కామెంట్లు పెట్టి ఏమంటున్నారంటే, మీకు మళ్ళీ మేము నేర్పించాలంటే, ఏమి నేర్పుతా, నీ బొందా, నీకు నేర్పించినట్టుగా ఏమీ తెలియదు, మీకు థియాలజీ తెలియదు, డాక్టరీని తెలియదు, ఏదైతుందో కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ తెలియదు, దాని లెసన్ తెలియదు, హిస్టరీ ఏమీ తెలియదు. మీరు తగినమ్మని తయారైపోయారు మాకు స్పీకర్లుగా తయారైపోయి గురుగులు తిట్టినట్టు పోయారు. ఈ గురువులు బోధ అన్నీ తిరుగుతున్నాయి. వీళ్ళందరికీ ఇప్పుడు మనం ఇవన్నీ సబ్జెక్టులు చెప్తుంటే వీళ్ళకి ఏమవుతుంది చెప్పిన, నిద్ర రాకుండా ఆ వీడియోలు చూడకుండా ఇది ఎలాగండి ఎలాగో ఇప్పుడు ఇలా కాదని మాకు చెప్పు ఆన్సర్ ఏంటో. ఇప్పుడు మా తప్పు అనాలంటే ఎలా తప్పో చెప్పాలి. తప్పు అంటే ఎలా తప్పు చెప్పు. నీ అడ్డొస్తాడా, నీ తోకొస్తాడా, నీ భుజం వస్తాడా, ఆడు ఎవడొస్తాడు రమ్మని అడుగుతాను. వాళ్ళు వచ్చి కూర్చుంటారా, ఎవరు రాను. తప్పు అని సింపుల్ కామెంట్ అంటే సరిపోద్దా? నిజానికి స్పందిద్దాం అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు పెట్టేది 6 కామెంట్లే, మనం స్పందించామనుకోండి 100 కామెంట్లు వస్తాయి. 6 నెల వదిలేయడం బెటరా చెప్పండి, స్పందించి 100 కామెంట్లు తేవడం బెటర్ చెప్పండి. ఫాలో అయ్యేలు ఎలాగో ఫాలో అవుతున్నారు. అందుకే ఎవరైతే ఉన్నారో ఈ గాలి బ్యాచ్ తుపారం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుకే రిప్లై ఇవ్వట్లేదు. సరే, ఎందుకంటే వాళ్ళు ఏతువాదిలో తెలియదు, దేవుడిని నమ్మిన వాళ్ళు తెలియదు, అసలు క్రైస్తవులో డౌటు. అసలు నువ్వు ఎవరిని తిడుతున్నావు, నువ్వు ఎవడ పక్షాన్ని అర్థమవుతలేదు నీ కామెంట్లకి. సరే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఈ వ్యక్తిత్వాలకి వ్యక్తిత్వం అంటే దైవత్వంలో వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈయన్ని సర్వాధికారి అంటారు చెప్పండి, ఆయన్ని సర్వాధికారి అంటారు చెప్పండి, ఈయన్ని సర్వాధికారి అంటారు. ఈ సర్వాధికారి అని 3 వ్యక్తిత్వాలు కలిపితే దైవత్వం. ఆ దైవత్వమే బైబులు. దేవుడు అంటాడు కదా ద్వితీయోపదేశకాండంలో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడైన దేవుడు. ఎలా ఉన్నాడు అద్వితీయుడు అంటే, ఇదిగో అలా ఉన్నాడు. అది ఎలా అంటే నడుతున్నాడు, దాన్ని వివరించలేము. ఇప్పుడు నేను ఉన్నానండి, నా చెయ్యి ఉంది, నా తల ఉంది, నా కాళ్ళు ఉన్నాయి. చెయ్యిని గురించి నేను మాట్లాడుకుంటే ఇప్పుడు జేమ్స్, ఇదంతా కలిపితే జేమ్స్, కానీ చెయ్యికుండే పని చెయ్యికుంది, కాలుకుండే పని చెప్పండి కాలుకుంది, తలకుండే పని తలకుంది. ఇవన్నీ కలిస్తేనే జేమ్స్. కానీ విడివిడిగా మాట్లాడుకుంటే చెయ్యే, కాలు కాలే, తల తలే. ఇప్పుడు బాగుండి, తల చెయ్యి తల అవ్వదు చెప్పండి, తల కాలు అవ్వదు. కానీ వేటి పని ఉన్నాయి, కానీ ఇవన్నీ కలిపితేనే జేమ్స్. అలాగే చెయ్యిగా, కాలు కాలుగా, తల తలగా ఎలాగైతుందో కుమారుడు కుమారుడిగా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడిగా, తండ్రి తండ్రిగా ఉన్నాడు. కానీ ఇదంతా కలిస్తేనే చెప్పండి దేవుడు. మళ్ళీ గొడవ, ఆయన అంటే తండ్రి కాలవడు, కాలు తలవదు, తల చేయవదు. ఇవి ఏ పాత్రలు అవే, కానీ ఇవన్నీ కలిస్తేనే చెప్పండి దేవుడు. అదే దేవత్వము. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏంటి ఒకసారి పరిశుద్ధాత్ముడి గురించి కూడా. యోబు గ్రంథము 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవిస్తు. శ్వాస, సర్వశక్తిని శ్వాస. శ్వాసన దగ్గర ఎబ్రీ పదం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. సర్వశక్తుడగు పరిశుద్ధాత్ముడు. చదవమ్మా. నాకు జీవం ఇచ్చును, సర్వశక్తిని శ్వాస, సర్వశక్తిని శ్వాస నాకు జీవం ఇచ్చిన దగ్గర శ్వాస తెచ్చి అక్కడ పరిశుద్ధాత్మ బట్టి చదవండి. సర్వశక్తిని యొక్క పరిశుద్ధాత్ముడు నాకు జీవించిన, సర్వశక్తి అయిన పరిశుద్ధాత్ముడు నాకు జీవించిన. అంటే సర్వాధికారి అనే పదం తండ్రికి ఉంది, సర్వాధికారి అనే పదం చెప్పండి
కుమారుడికి ఉంది, సర్వాధికారి అనే పదం చెప్పండి పరిశుద్ధాత్ముడికి ఉంది. వ్యక్తులుగా మాట్లాడుకుంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వాలు, దేవత్వం గురించి మాట్లాడుకుంటే ఈ ముగ్గురు కలిస్తేనే చెప్పండి బైబిలు దైవత్వము. ఇంకా చూద్దాం, బైబిల్లో అడుగడుగున ఈ బహుళత్వం మనకు కనబడుతుంది. ఒక్కసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం. ఏమై ఉన్నాడు అసలు దేవుడు, ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, నేచర్ ఆఫ్ గాడ్, ఆయన ఏమై ఉన్నాడు అని తెలుసుకునే భాగాల్లో ఒక భాగంగా మనం నేర్చుకుంటున్నాం. ఆ దేవుళ్ళో వ్యక్తిత్వాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. దేవుడు నీ దేవుడే నీ చెనికాండ్ల కన్నా ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించిన. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నీ దేవుడే బాగుండు, దేవా నీ సింహాసన నిరంతరము నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైన దండము, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ల కంటే ఎచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు అంటున్నారు, దేవా నీ సింహాసనము నిరంతరం ఉంది. ఇక్కడ దావీదు గారు ఎవరిని దేవా అంటున్నాడు? ఎవరినో దేవుడు అంటున్నాడు. అంటే దేవా నీ సింహాసనం నిరంతరం ఉండని ఎవరినో అంటూ ఆ దేవుడితో ఏమంటాడంటే, దేవుడు నీ దేవుడే. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లు చేయనంటే, దేవాని ఎవరినని ఆ దేవుడితో దావీదు ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనం నిరంతరం ఉంటుంది, దేవా నీ దేవుడు నిన్ను అందరికన్నా హెచ్చుగా ఆశ్రయిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దావీదు దేవా అంటున్నది ఎవరిని? ఈ దేవుని అందరికన్నా హెచ్చించే ఆ దేవుడు ఎవరు అంటే, దావీదు గారు తెలుసు దేవుళ్ళో బహుళత్వం ఉంది అని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దావీదు గారు దేవా నీ దేవుడు అనే పదాలు ఎవరికి వర్తిస్తున్నాడంటే, తండ్రి చెప్పండి కుమారుడికి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూచాయిగా ఉన్న ఆయన్ని, అంటే అదృశ్యంగా ఉన్న ఆయన్ని, కనబడకుండా ఉన్న ఆయన్ని, ఆ రోజుల్లో ఆ ఉనికిలో ఉన్న ఆయన్ని దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా నీ సింహాసనం నిరంతరం ఉంటుంది, నీ దేవుడు అందరికన్నా నిన్ను ఆశ్రయిస్తాడంటే, ఈ దేవుడిని ఆ దేవుడి కోసం మాట్లాడుతూ ఈ ఇద్దరు దేవుళ్ళ యొక్క ప్రస్తావన మనం తీసుకొచ్చాం. ఆయన దేవుడే, ఈయన దేవుడే, కానీ దేవత్వం విషయంకి వచ్చేసరికి ఒకే చెప్పండి వ్యక్తిత్వంలో ఉన్నారు. ఇంకా చూద్దాం ఒకసారి, ఇంకా చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక ఇదే మాట అక్కడ కోట్ చేస్తాడు చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసి, క్షమించండి కోరాహు కుమారులు, అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం. అంటే ఈ కోరాహ కుమారులు, ఇందాక 45వ కీర్తన ఇక్కడ మాట మనం కోట్ చేసుకుంటే, ఈ కోరాహ కుమారులు అంటున్న మాట ఏంటంటే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచింది. ఇప్పుడు చెప్పండి, ఆ అధికారులు ఎవరిని దేవా అంటున్నారు, ఏ దేవుడితో ప్రస్తావిస్తున్నారు అంటే, ఈ బహుళత్వాన్ని గురించి కోరాహ కుమారులకు తెలుసు, దావీదుకు తెలుసు, ప్రవక్తలకు తెలుసు, అబ్రహాముకు తెలుసు, అందరికీ బైబిల్లో తెలిసే వ్యవహరించారు. తెలియని బ్యాచ్ ఎవరు చెప్పండి? మనం. అందుకే కలిపేసాం, అన్నిటినీ కలిపేసి ఎవరిని ఏ విధంగా చూడాలో మర్చిపోయాం. చాలామంది ఏమంటారంటే, యేసుప్రభుని తండ్రి కన్నా తక్కువగా చూస్తే ప్రమాదమా అంటే, బైబిల్ ఏమని తెలుసా, నేను ఆయనని మీరు నమ్మని ఎడల మీ పాపాల్లో మీరే ఉండి చచ్చిపోతారన్నాడు. ఆయన మీకు రక్షణ కలగదన్నాడు. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు, నేను ఆయనని మీరు నమ్మకపోతే, నేను ఆయనంటే
నేను ఆయన్నంటే మోసేకి పదలో కనబడ్డాను ఆయనని నేనే నమ్మాలి. మీరు పాత నిబంధనలో భక్తులకు కనబడదు నేనే ఆయనను నేనే అని నమ్మాలి. నేను ఆయనని మీరు నమ్మకపోతే మీ పాపాల్లో ఉండి మీరు నశించిపోతారు. అంటే యేసు ప్రభుని చిన్నోడుగా కానీ తక్కువవాడిగా కానీ సృష్టింపబడినవాడిగా కానీ ఇలా మనం నమ్మామో సాక్షాత్తు క్రీస్తే బైబిల్ ఏమని చెప్తున్నా మన పాపాల్లో ఉండి నశించిపోతూ ఉంటాం. అన్నిటికన్నా ఘోరమైన పాపం అది. అందుకే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, చెప్పండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ మూడు వ్యక్తిత్వాలు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే, కానీ దైవత్వం విషయంలో చెప్పండి ఒక్కటిగా ఉన్నారు. ఇంకా చూద్దాం ఒకసారి 110వ కీర్తన 110వ కీర్తన మొదటి వచనం. 110వ కీర్తన మొదటి వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని యెహోవా ఇవన్నీ కంటిన్యూగా కనబడే దావీదు కీర్తనలు. ఇక్కడ ఈ 10వ కీర్తనలు ఏమంటున్నాడు చూడండి. 110వ కీర్తనలు ఏమంటున్నాడు మళ్ళీ చదవమా వచ్చును. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అంటే దావీదు గారు ఎంతమంది ప్రభువులు అంటున్నాడు? ప్రభు నా ప్రభుతో. ప్రభు నా ప్రభుతో అంటే దావీదు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలుసు, దావీదు గారికి ప్రభు అయిన యెహోవాయు తెలుసు. అందుకే నా ప్రభుతో ఏమంటున్నాడంటే నీ శత్రువులు నీ పాదపీఠముల కింద తండ్రి ఉంచేంత వరకు నువ్వు పరిపాలన చేయమని నా ప్రభుతో చెప్పండి ప్రభు చెబుతున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో పరిపాలన చెయ్యని చెబుతున్నాడు అన్నట్టు తన కీర్తనలో వివరిస్తున్నాడు. అది మనకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు. ఇంకా అర్థం కావాలంటే ఇదే మాట ప్రభు క్లైమ్ చేశాడు చూడండి ఒకసారి. 22 మత్తయి సువార్త త్వరగానే ముగిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసుక్రీస్తు వారు వారిని చూసి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరు కుమారుడని అడిగాను. దావీదు కుమారుడని చెప్పాను. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదపీఠముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పును. దావీదు గారు కుమారుడు క్రీస్తు అయితే ప్రభు అడుగుతున్న ప్రశ్న, మీరు క్రీస్తు ఎవరు అనుకుంటున్నారని ఆ రోజు సమకాలీన పరిసయ్యులను సమాజాన్ని అడుగుతారు. తిరుగులేని మాట అనుకున్న వాళ్ళు ఏమన్నారంటే దావీదు కుమారుడు మెస్సయ్య అన్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, మొదటి శతాబ్దం ప్రజలు. అలా ఎప్పుడైతే అన్నారో ప్రభు అన్నాడు, ఒకవేళ దావీదు కుమారుడే క్రీస్తు అయితే దావీదే ఏమన్నాడు? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చినది ఏమనగా దావీదు కుమారుడు క్రీస్తు అయితే క్రీస్తుని దావీదు ఏమంటున్నాడంట? నా కొడుకుతో దేవుడు ఏమన్నాడంటే అన్నాడా? నా క్రీస్తుతో ఏమన్నాడంటే అని ఊరుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభు అంటే నా ప్రభుతో అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడిని ఎలాగైతే ప్రభువుగా కొనియాడుతున్నాడో కుమారుడైన దేవుడిని కూడా అలాగే చెప్పండి దావీదు కొనియాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరీ కుమారుడు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు కాదు, గట్టి మాట్లాడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాం కుమారుడు కాదు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడికి పుట్టినోడు కాదు. ఆయన దేవుడితో సమానుడు, దేవుడితో నిత్యుడు, దేవుడు వ్యక్తిత్వం ఉన్నవాడు, దైవత్వంలో భాగమైన వాడు, ప్రభువుతో ప్రభువై ఉన్నవాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అలాంటి ఆయన్ని ఆది నుంచి గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే ఆయన ఉన్నాడు. ఇప్పటికిప్పుడు మరీ గర్భం రాలేదు. ఆయన ఇప్పటికిప్పుడు పరలోకంలోకి ఆయన తయారు చేస్తే బాగుంటుందని తండ్రి దేవుడు తయారు చేయలేదు ఆయన్ని. పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆయన 3-3 ఉంటే బాగుంటుందని తయారు చేయబడితే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళ బైబుల్ నుంచి 3 వ్యక్తిత్వాలు తారసపడుతూనే వచ్చాయి. అది బైబిల్ ఘోషిస్తుంది.
ఇంకా ఎక్కడెక్కడున్నా ఒకసారి చూద్దాం, తెలిసిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండం తీయండి, ఆది కాండము 16వ అధ్యాయం, ఆది కాండము 16వ అధ్యాయం. బై హార్ట్ అయిపోయి రెఫరెన్స్ అండి మీకు. ఆది కాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన ఆగరు, ఎక్కడి నుండి వచ్చిదివి, ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు అది, నా యజమానులైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. మనకు తెలుసు కదా, సంసారం కూడా తీసుకొచ్చింది శారమ్మే, సలహా ఇచ్చింది శారమ్మే. తీరా ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ని, ఆ కనిని పిల్లోడిని చూడలేకపోతుంది శారమ్మే. అని సలహాలు ఇచ్చింది ఈవిడ, గొడవడేసింది ఈవిడ. ఎవరో చెప్పండి? శారమ్మ. ఈ శారమ్మ చేసిన పనికి అమ్మాయి నలిగిపోయింది. ఎవరు? ఆగరు. నలిగిపోయి బయటకు వచ్చింది, బాధపడుతుంది. ఆ బాధపడుతుంది, ఎక్కడుండి వచ్చావంటే చెప్తుంది, నా యజమానురాలైన శారాయి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, అక్కడి నుంచి పారిపోయినంటే. ఆ 7వ వచనంలో యెహోవా దూతతో ఆగర మాట్లాడుతుంది. అప్పుడు ఆ యెహోవా దూత ఏమంటుందంట, అలా మాట్లాడుతూ 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విను. ఇప్పుడు బాగానండి, యెహోవా దూత అంటుంది ఏమని? ఇదిగో యెహోవా నీ మొర వినునంటే, యెహోవా దూత అంటుంది ఏమని? నీ ఏడుపు యెహోవా విన్నాడు. ఇది క్లారిటీగా. యెహోవా దూత అంటుంది ఏమని? నీ మొర యెహోవా విన్నాడు. ఇదే దూత ఏమంటుంది? యెహోవా నీ మొర విన్నాడు, నీ సంతానాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడన్నాడా? ఆ దూత ఏమన్నాడు? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానన్నాడా? చెప్పండి. ఆ యెహోవా దూతే అంటున్నాడు ఏమని? నేను సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నేను విన్నాను. చెప్పండి. యెహోవా విన్నాడు. యెహోవా దూతనైనా నేను విన్నాను. చెప్పండి. నేను వినడమే కాదు, తండ్రి అయిన దేవుడు అంటే ఒక్కరింటే వాళ్ళ ముగ్గురు వింటున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆ దూతని ఆగరు ఏమంటుందో ఒకసారి మీరు చూడండి. 13వ వచనంలో, అది అంటే ఆగరు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టి తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. అనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడే చూసిద్దరే కాదే అని. ఇప్పుడు చెప్పండి, తనతో మాట్లాడింది ఎవరండి? 7వ వచనంలో యెహోవా దూత. ఆ యెహోవా దూతతో ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే. ఇప్పుడు చెప్పండి, ఆ దూతను ఆగరు ఏమంటుంది చెప్పండి? చూచుచున్న దేవుడవు నీవే, నాతో మాట్లాడిన దేవుడు నీవంటే. యెహోవా దూతతో సాక్షాత్తు ఆగరు ఏమంటుందంటే, చూచుచున్న దేవుడవు నీవే అంటే. ఆ యెహోవా దూత ఏమంటాడంటే, నేనే కాదు చెప్పండి, నీ మొర యెహోవా కూడా చూశాడు. అంటే యెహోవా చూశాడు, యెహోవా దూత చూశాడు. ఇప్పుడు ఈ 2 విషయాల్లో ఆగరు ఏమంటుందంటే, ఆ చూచుచున్న దేవుడు ఎవరో కానీ నేను చూస్తున్న దేవుడిని నేను చూశాను, ఆ దేవుడవు నీవే అంత. ఇప్పుడు బాగానండి, ఆగరమ్మకి ఏం తెలుసండి? ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఆ పిల్లకి ఏం తెలుసు? పని పిల్లకి. ఆ పని పిల్ల స్టేట్మెంట్లు మీరు సీరియస్గా తీసేసుకుంటారని ఎవడో అడుగుతాడు. వంకర ప్రశ్న అడగడా? నడుతున్నాను. ఆగర స్టేట్మెంట్ మీరు సీరియస్గా తీసేసుకుంటారా? ఆగర అంటే ఆగర కాలకు అర్థమైంది, అలా అనేసింది. ఆగర మాట మీరు తీసేసుకుంటారా అంటారు వీళ్ళు. అక్కడ ఆగర మాట తప్పు కాదు, ఆగర కరెక్ట్గానే పలుకుతుందని ఆతరు అంటున్నాడు. ఎవరు చెప్పండి? మోసే. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం రాసింది ఎవరు చెప్పండి? మోసే. ఆగర మాటను స్థిరపరుస్తుంది ఎవరు చెప్పండి? మోసే. ఆ మోసే ద్వారా ఈ మాటను రాయించింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకే రాస్తున్నాడు ఏమంటాడు? చూస్తున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు అనగా యెహోవా దూతకి పేరు పెట్టినగా, నన్ను చూసిన వాడిని నేను ఇక్కడే చూసిద్దనే కదా. ఇప్పుడు చెప్పండి, ఇందాక నుంచి అధ్యాయం మొదటి నుంచి ఆవిడ చూస్తూ మాట్లాడుతున్నది ఎవరితో? యెహోవా దూతతో. అడుగుతున్నాను, యెహోవా అయిన తండ్రి అయిన దేవుడు కనబడతాడా? చెప్పండి. ఒకవేళ కనబడిందా నడుతున్నాను, ఈవిడ మాట్లాడుతుంది యెహోవా దూతతో కాదు యెహోవాతో అయితే, అంటే ఆగరు తండ్రి అయిన దేవుడిని చూసిందా? మోసే చూడలేదు.
మోసే అడిగితే మోసేకే కనబడలేదు అని అడుగుతున్నాను. మరి ఆగర ఆ తండ్రి అయిన దేవుడిని చూసిందా? ఆగర స్వయంగా అంటుంది ఏమని, నేను ఎవరిని చూశానో ఎవరితో మాట్లాడానో ఆ చూసి విన్ను మాట్లాడిన ఆయన నువ్వే చూస్తున్న దేవుడవు అని ఎవరికి పేరెడుతుంది చెప్పండి? ఆ దూతకు పేరెడుతుంది. ఆ మాట నిజమే అని స్థిరపరుస్తుంది ఎవరు చెప్పండి? మోసే స్థిరపరుస్తున్నాడు, గ్రంథం స్థిరపరుస్తుంది. లేదండి మోసే గారు అయితే అలా అనుండండి అంటే, ఈ మోసే కనబడిన ఈ ఆగర కనబడిన ఈ యెహోవా దూతే మోసేకి కూడా కనబడ్డాడు. ఎక్కడ? ఒకసారి తీయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం. మర్చిపోవద్దు, మనం వింటున్నది మన క్లారిటీ ఉండాలి. మనం వింటున్నది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు, నేచర్ ఆఫ్ గాడ్. ఇది ఒక సిద్ధాంతం, దైవశాస్త్రం. అందులో భాగాలు ఎట్టున్నాం మనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. ఆ మందను అరణ్యం అవతలకు తోడుకొని పోయెను. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఆది కాండంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆగరకి యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఇక్కడ ఈ పొద దగ్గర మోసేకి ప్రత్యక్షమవుతున్నది ఎవరు? ఆగర దగ్గర ప్రత్యక్షమైన ఆ యెహోవా దూతే మోసే దగ్గర మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాడు. అంటే ఆయన ఎవరో కంటిన్యూ అవుతూనే వస్తున్నాడు. ఆ ఆగరకు ప్రత్యక్షమైన ఆ యెహోవా దూత ఇప్పుడు మళ్ళీ మోసేకి ప్రత్యక్షమవుతున్నాడు. ఏమంటున్నాడు? చదువుదాముడు. ఒక పొదలో నడివిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తొట్టి వెళ్ళి గొప్ప వింత చూస్తాను అనుకున్నాడు. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసాను. ఇప్పుడు చెప్పండి, అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూస్తున్నారు? యెహోవా చూస్తున్నారు. పొదలో ఎవరున్నారు? యెహోవా దూత ఉన్నాడు. యెహోవా దూత చూస్తున్నాడు. చెప్పండి, యెహోవా చూస్తున్నాడు. ఇప్పుడు బాగుండండి, అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసును. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని పిలిచినట్టున్నాను. మరి యెహోవా చూస్తుంటే పొద నడుము నుండి పిలుస్తున్న ఆ దేవుడు ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు ఎవరిని? మోసేని చూస్తున్నాడు. మోసేని దేవుడు చూస్తుంటే ఇప్పుడు మోసే ఇలా రావడం దేవుడు చూశాడు. దేవుడు ఎక్కడో ఉండి చూస్తున్నట్టు మనకు కనబడుతుంది. వెంటనే పొదలోంచి మోసేని పిలుస్తున్నాడు. మోసే ఈ పొదలోంచి పిలుస్తున్న ఆ దేవుడు ఎవరు? వస్తుంటే చూస్తున్న ఆ యెహోవా ఎవరు? అంటే దేవత్వంలో చెప్పండి, వ్యక్తిత్వాలు ఆది నుంచి కనబడుతున్నాయి. ఇంకా గమ్మత్తడి చెప్పిన, ఆ పొదలో ఉన్న దేవుడు, ఆ పొదలో ఉన్న యెహోవా దూత, ఆ పొదలో ఉన్న యెహోవా దూతే ఆ దేవుడే. ఏమన్నాడు తెలుసా? అలా చదువుతూ 11వ వచనంలో మోసే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడైన యెహోవా యొద్ద నుండి నన్ను పంపునని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పాలని దేవుడిని అడిగాను. ఏ దేవుడిని? ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? చెప్పండి. పొదలో ఉన్న యెహోవాతో, పొదలో ఉన్న యెహోవా దూతతో, పొదలో ఉన్న దేవుడితో. అప్పుడు ఆ పొదలో ఉన్న యెహోవా దూత ఆ దేవుడు. అప్పుడు మోసే తేవట్టాడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఇంతకి నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని అన్నది ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు చెప్పండి, ఆ పొదలో ఉన్న దేవుడు ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు నేను ఉన్నవాడినని అన్నది ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు చెప్పండి, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఆ యోహాను సువార్త 8:4 ఏమంటాడు తెలుసా? నేనే ఆయన్నరు మీరు నమ్మని ఎడల, చెప్పండి, మీ పాపములో మీరు నశించిపోతారు. నేనే ఆయనంటే ఎవరు ఆయనను నువ్వు అనుకోవాలని అడిగితే ఆయన చెప్తున్న మాట, ఆయన మనసులో మాట అని తెలుసా? మోసేతో మాట్లాడనే పద దగ్గర ఆయనను నేనే అని మీరు నమ్మకపోతే మీ పాపాల్లో ఉండి మీరు, చెప్పండి, చచ్చిపోతారు.
నశించిపోతారంటే మోసేతో మాట్లాడింది ఎవరన్నమాట చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆగరుతో మాట్లాడింది ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యెహోవా దూతగా కనబడుతుంది ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన ఏమన్నా తెలుసా, నేను ఆది నుంచి ఆయనగా నేను బయలుపరుచుకుంటే నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు నశించిపోతారు అన్నాడు. అందుకే యేసుప్రభుని తక్కువ చేసిన సంఘాలకు మీరు వెళ్ళినా, యేసుప్రభుకి సెకండ్ కేటగిరీ ఇచ్చిన సంఘాలకు మీరు వెళ్ళినా, యేసుప్రభు సృష్టింపబడిన వారని చెప్పిన బోధలు మీరు విన్నా కోరుకొని నరకం తెచ్చుకుంటున్నారని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు ఏ మీటింగ్స్కి వెళ్ళొద్దని నేను అన్న, కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఈ బోధలు చేసేవారి మీటింగ్స్ కానీ సహవాసాలకు కానీ కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు తెరిచి మరీ చెప్తున్నాను, కళ్ళు మూసినా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వాళ్ళ దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. ప్రమాదం అది. వాళ్ళ సంఘాలకు నరకం కోసమే కట్టుకున్నారు వాళ్ళ సంఘాలు అవి. వాళ్ళ మీటింగ్స్ నరకానికి పోవడానికే పెట్టుకుంటున్నారు అవి. అలా యేసుప్రభుని తక్కువ చేసి వాళ్ళు ఏం సంపాదిస్తారంటే ఇరిగిపోవడానికి ఆ మీటింగ్స్ సహవాసాలు ఖర్చులు చేసుకుంటున్నారు. వాళ్ళ సంఘాన్ని అంతటిని నరకానికి దగ్గరగా చేస్తున్నారు. దయచేసి ఆ బోధలకు కానీ ఆ మీటింగ్ మీరు అనుకుంటారు మీకు పెద్ద విశాల హృదయంతో ఉంటారు, అన్నీ దేవుని మీటింగ్లు కానీ అన్నీ దేవుని మీటింగ్ కాదు, బోధ నరకం బోధ అది. వెళ్ళిపోతావు. మళ్ళీ చెప్తున్నాను, వన్నెస్ అంటే మోడలిజం జోలికి పోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఏరియనిజం జోలికి పోయినా, యేసుప్రభు సృష్టింపబడినవాడని ఈ పిల్ల శాఖల బోధల జోలికి మీరు పోయినా కుంపడ తెచ్చుకుని నెత్తిమీ పెట్టుకుంటున్నారు. ఈ దేవుడి వ్యక్తిత్వం, ఈ నేచర్ ఏంటో మీకు తెలియకపోతే ప్రమాదంలో పడతారు. మాకు బోధించిన వాళ్ళు చాలామంది అలాగే బోధించారు, వాళ్ళకి చెప్పినా బుర్రలకు ఎక్కట్లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి బాప్టైజం తీసుకుంటే బాగున్నాను. ఈ డాక్టర్ని మీద క్లారిటీ లేని వాళ్ళలో సహవాసం ఒకప్పుడు నేను ఉన్నాను. అది నాకు భయం వేస్తుంది, మళ్ళీ ఒకసారి బాప్టైజం తీసుకుంటే మంచిది. నాకే అనిపిస్తుంది అంటే మీరేమైపోలండి, తొప్పలే ఇంకా చెప్పండి. ఇంత వింటున్నప్పుడు అడుగుతున్నాను, ఆయన ఏమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడు ఎందుకో నాకు తెలియదు, కానీ బైబిల్ చదువుతున్న కాలం నుండి కూడా అది ఆత్మ కలిగించిన ఐక్యత ఏంటి నాకు తెలియదు, కానీ యేసుప్రభుని తక్కువ చేస్తున్నారని మనసు ఒప్పుకునేది కాదండి. తండ్రి కన్నా చిన్నోడన్న మనసు ఒప్పుకుని. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు మహేష్, ఇప్పుడు సిఐ, అప్పుడు ఖురాన్ బోధలు వినడానికి వెళ్ళేవాడు. వాడు అలాగే యేసుప్రభుని చాలా తక్కువగా, అంటే వాళ్ళన్న బోధన బట్టి అలా మాట్లాడేవాడు. వాడు అలా మాట్లాడితే తట్టుకోలేకపోయేది నా మనసు. నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ నా మనసు ఒప్పుకునేది కాదు. నాకు తెలిసినంత పరిధిలో నేను వాదించేవాడిని. ఒక రోజు కాడ అన్నాడు, చదువుకుంటూ అన్న మంచి మాట అంటాడు, ఆత్మ ఆడికి జ్ఞానోదయం కలిగించిందని అనుకుంటాను. ఆడేమంటాడంటే, అరే జేమ్స్ నీకో మాట చెప్పాలి, అంత గొప్ప యోహాను ఆయన చెప్పుల వారు ఇప్పుటకై నేను యోగ్యను కానని అంటున్నాడంటే ఆయనలో ఏదో ఉందరా అన్నట్టు. ఏదో ఉందరా, మనం ఇంకా నేర్చుకోవాల్సింది. ఆ మాటలు మీకు అర్థమవుతుంది లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి, ఆయన వ్యక్తిత్వాలు ఏంటో మనకు తెలియాలి, ఆ దేవుడు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలియాలి, ఆది నుంచి తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో మనకు తెలియాలి. అందులో భాగంగా మనకు తెలుస్తుంది, 3 వ్యక్తిత్వాలతో కనబడుతూనే దైవత్వం మనకి వినబడుతూనే ఉంది. ఇంకా ముగిద్దాం. ఇంకా ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ వచనం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం 5వ వచనం నుండి. 10వ అధ్యాయం 5వ వచనం నుండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపడి. ఈ కేస్ స్టడీ ఎక్కడదంటే అరణ్యంలోది. ఎక్కడది? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారుగా ఎవరు? ఇశ్రాయేల్. ఆ అరణ్యంలో నడిచిన వాళ్ళ గురించి మోసే, క్షమించండి, పౌలు మాట్లాడితే ఏమంటే అరణ్యంలో కొంతమంది రాలిపోయారు. ఆ రాలిపోయిన వారు ఎందుకు రాలిపోయారని ఆ పాత నిబంధన విషయాలు పౌలు గారు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడది. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకు ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే
23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకు ఇంత వారిలో కొందరు ప్రభువును శోధించి సర్పము వలన నశించిపోయారు. ఇప్పుడు చెప్పండి, తండ్రి మీదకి తిరగబడ్డారు. బాగా వినండి, తండ్రి మీద తిరగబడ్డారు, యెహోవా మీద తిరగబడ్డారు, అందుకే వాళ్ళు నశించిపోయారన్నది ఒక బోధ. కానీ క్రొత్త నిబంధన బోధ అని చెప్పిన వాళ్ళ తిరగబడినది తండ్రి మీదకి మాత్రమే కాదు. చెప్పండి, అరణ్యంలో వాళ్ళ తిరగబడింది ఎవరి మీద కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి. ఎక్కడ ఉందన్నమాట? అక్కడ ఉంది చూడండి ఒకసారి, ఫుట్ నోట్ 9 మనం ప్రభువును శోధింపకన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి. క్రీస్తుని శోధింపక. ఇప్పుడు చెప్పండి, అరణ్యంలో ఇశ్రాయేలును శోధించింది ఎవరినన్నమాట? క్రీస్తుని. 24,000 మంది చనిపోవడానికి కారణం ఎవరి కోపం అన్నమాట? క్రీస్తుది. ఇప్పుడు చెప్పండి, వీరికి ఇంత కోపం ఎందుకు? మోసేకి ముందే చెప్పాడు ఆ నిర్గమాకాండ 23వ అధ్యాయం ఏమని? యెహోవా దూత నీకు ముందు నడుస్తుంది, ఆయనకు నా నామం ఉంది, ఆయనకు కోపం ఎక్కువ, ఆయన కోపం రేపొద్దు రేపాడో మిమ్మల్ని అరణ్యంలో చంపేస్తాడు. ఇప్పుడు ఆ యెహోవా దూతే 23,000 మందిని వాళ్ళని సంహరించాడు. ఆ యెహోవా దూతే కొత్త నిబంధనలో పౌలు ద్వారా ఏమంటాడంటే ఆయన ఎవరో కాదు, చెప్పండి, క్రీస్తు. అది కట్టినాడు చూడండి. మన క్రీస్తుని శోధింపకుండా వాళ్ళు శోధించే అరణ్యంలో క్రీస్తుని శోధించే నశించిపోయారు. మళ్ళీ అదే క్రీస్తుని ఇప్పుడు మనం వెంబడిస్తాం. మనం క్రీస్తుని శోధించినా చెప్పండి నశించిపోతాం. ఇంకేం రాస్తున్నాడు ఒకసారి త్వరగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఇదే సందర్భం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్ముడు ఎలా చెబుచున్నాడు, మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకండి. ఇప్పుడు ఎబ్రీ పత్రికలో పరిశుద్ధాత్ముడు అంటున్నారు, మీరు ఆయనకి కోపం పుట్టించారని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఏమని? మీరు ఆయనకి కోపం పుట్టించారు కనుకే నశించిపోయారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మీరు ఆయన కోపం పుట్టించారు అంటున్న ఆయన ఎవరు? చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఆగర చెబుతుంది, మోసే చెబుతున్నాడు, అబ్రహాం చెబుతున్నాడు, పౌలు చెబుతున్నాడు, ఎబ్రీ రైటర్స్ చెబుతున్నారు, కోరాహ కుమారులు చెబుతున్నారు, ఎంతమంది చెబుతున్నారు. ఏమని? ఆది నుంచి దైవత్వంలో బహుళత్వం ఉంది. తండ్రి ఉన్నాడు, చెప్పండి, కుమారుడు ఉన్నాడు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు దైవత్వంగా బైబిల్లో ఎలసెల్లాయి. ఇక ముగిద్దాం, ఒక్క రిఫరెన్స్ చూసి మనం ముగిద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 35వ వచనం నుండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 35వ వచనం నుండి. యెహోవా దూత, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, మరి ఏమియో పలకకూడదని బిలాంతో చెప్పును. యెహోవా దూత చెప్తుందంటే ఏమని? నేను చెప్పిందే నువ్వు పలకాలని. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళి నా యొద్దకు నువ్వు వేళ రాకపోతివి, ఇదిగో నీ యొద్దకు నేను వచ్చి తిని దేవుడు నా నోట పలికించిన మాటే నేను పలకమని బాలాకుతో చెప్పును అని చెబుతూ 38 అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చింది, ఆయన ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించిన మాటయే పలుకుదునని బాలాకుతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, యెహోవా దూత అందంట ఏమని? నువ్వు ఆ మనుషునితో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమియో పలకొద్దు. ఇప్పుడు చెప్పండి 38 ఏమంటున్నాడు? దేవుడు నాకు ఏది చెప్పాడో ఆ మాట. అంటే ఇందాక చెప్తున్న 37వ వచనం చెప్తున్నది, క్షమించండి, 35వ వచనం చెప్తున్నది ఎవరు? యెహోవా దూత. 38లో బిలాం అంటున్నది ఎవరిని? ఆ యెహోవా దూతనే
దేవుడు నాతో పలికించిన మాట నేను చెప్తాను. అంటే బిలాము కూడా తెలుసు యెహోవా దూత అన్న, యెహోవా అన్న, దేవుడు అన్న, చెప్పండి ఒక్కటే స్టాండింగ్ అని. కానీ మనకి ఇన్ని చదివినా మనకు అర్థం అవ్వట్లేదు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను నేను లాస్ట్ టైం కూడా. ఆ యెషయా గ్రంథం 63 అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ఆ 9వ వచనం నుండి, అరణ్యములో ఆయన్ని శోధించకండి, శోధించి నశించిపోయారు అని పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రితత్వం ఏవైతున్నావో ఈ 3 వ్యక్తిత్వాలు 63 అధ్యాయంలో కనబడతాయి. ఇవన్నీ పురస్కరించుకునే పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. చూడండి ఒకసారి ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఇప్పుడు చెప్పండి, సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అయితే దేవుడితో సమానుడైన క్రీస్తుని ఏమంటారండి? దేవుడే అంటారు. నా మాట అర్థమవుతుంది లేదు? దేవుడితో సమానుడైన క్రీస్తుని ఏమంటారు? దేవుడే అంటారు. అంటే మనకు పాత నిబంధన నుంచి కనబడుతున్న సంగతుల్ని క్రొత్త నిబంధన భక్తులు మరింత ఎలిబరేట్గా మాట్లాడారు. ఆ దూత ఎవరో కాదు, మరియ గర్భాన పుట్టిన నజరేతులో పుట్టిన ఆ యేసే ఈ దూత, ఈ దూతే ఆ యేసు, ఆ యేసే మనం ఎదురు చూస్తున్న క్రీస్తు. ఇంత క్లారిటీగా మాట్లాడి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఆ మలాకి గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి సుమారు 3 వచనాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కనబడుతుంది యెహోవా దూత. ఇలా అడుగడుగున ఆది కాండ నుంచి మలాకి వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మనం చూసినా దేవుడు అనే వ్యక్తిత్వంలో, దేవత్వం అనే తత్వంలో చెప్పండి 3 వ్యక్తిత్వాలు మనకు కనబడుతూనే వచ్చాయి. ఇవన్నీ కలిపే యోహాను ఏమంటుందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, చెప్పండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. అంటే పాత నిబంధన నుంచి ఉన్న మొత్తం కంటెంట్నే యోహాను గారు తెగించి రాసిన పదం ఏంటంటే ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని యొద్ద మరో దేవుడు ఉన్నాడు. నా మాట అర్థమవుతున్నాయా? ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని యొద్ద మరొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించాడు. ఆ దేవుడు ఆది యందు ఎలా ఉన్నాడంటే వాక్కుగా ఉన్నాడు. చాలామంది పొరపాటు పడుతున్నారు. మొన్న ఒక అమ్మాయి ఇన్స్టాలో మాట్లాడుతుంది, తను ప్రీచర్ అనుకుంటా. ఆ ప్రీచింగ్ చేస్తూ తను ఏమంటుందంటే దేవుని మాట కంటే శబ్దముగా, ఇలా వాక్కుగా, అంటే ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే సౌండ్ వస్తుంది చూసారా, ఇలా సౌండ్గా క్రీస్తు అక్కడ ఉన్నాడంటుంది ఆ పిల్ల. మరి ఎక్కడ చదివిందో థియాలజీ అని తెలియదు కానీ దేవుని వాక్ అంటే సౌండ్ కాదు, అక్కడ బిరుదది. యేసు ప్రభుకున్న మరొక బిరుదని తెలుసా? దేవుని వాక్కు, దేవుని వాక్యము. మరో బిరుదని చెప్పిన దేవుని జ్ఞానము, మరో బిరుదని చెప్పిన దేవుని శక్తి, మరో బిరుదని చెప్పిన ఆయన పేరు యేసు, మరో బిరుదని చెప్పిన క్రీస్తు. ఇవి బిరుదులవి. ఈ బిరుదైన వాక్ అంటే ఏంటి? సౌండ్, సౌండ్, సౌండ్ అంటున్నాడు. సౌండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన సౌండ్గా లేడు. దేవుని వాక్యాన్ని బిరుదుతో దేవుడి దగ్గర దేవుడిగా సమానుడిగా ఆయనతో పాటు ఈ దేవుడు ఉన్నాడు. నేను ఇంకా త్వరగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈ మోడలిజంలో ఎవరైతే ఉన్నారో, ఈ మోడలిజం ఉంది కదా, వన్నెస్ మోడలిజం ఏదైతే ఉందో, ఈ కలిపిన ఈ మోడలిజం వన్నెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఈయనగా, ఈయన ఆయనగా అన్ని రకాలుగా అలా కనబడ్డాడు అనడానికి ఒక రెఫరెన్స్ చూపిస్తారు. ఆ రెఫరెన్స్ ఏంటంటే యేసుప్రభు అంట 500 మందికి ఒకేసారి చెప్పండి 500 మందికి ఒకేసారి చెప్పండి కనబడ్డాడు. 500 మందికి ఒకేసారి కనబడ్డాడంటే తండ్రిగా కనబడగలడు, చెప్పండి, కుమారుడిగా కనబడగలడు, చెప్పండి, పరిశుద్ధాత్మను కనబడగలడు. అందుకే 500 మందికి 500 చోట్ల 500 రకాలుగా ఒకేసారి చెప్పండి కనబడ్డారంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది మోడలిజం ఉపయోగిస్తుంది. కానీ గమ్మత్తని చెప్పిన 500 మందికి ఒకేసారి కనబడ్డాడంటే 500 మంది 500 చోట్ల ఉన్నారని కాదు. దాని క్షమించండి, దాని గ్రీక్ శబ్దం ఏంటో తెలుసా? ఎపపక్కస్ అంటారంటే దాని అర్థం ఏంటంటే
ఒకే టైంలో ఒకే స్థలంలో 500 మంది ఒకే దిక్కునుంటే 500 మందికి ఒకేసారి కనబడిన ఈవెంటే ఒక్కసారి క్రీస్తు కనబడ్డాడని దాని అర్థం. ఎక్కడంటే చరిత్ర చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచగా అన్నాడు, ఎవరైనా గలిలయలో మీ అందరికన్నా ముందుగా కనబడుతున్నా. అక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఈ 100 మంది అందరూ, ఈ 100 మంది అందరూ అక్కడికి వచ్చి కూర్చుంటే ఆ ఒక్క స్థలమందు ఒక్క సమయమందు ఒక్కసారి 500 మందికి ఒకేసారి చెప్పండి కనబడ్డాడు. దాని మూలం. అందుకే ఆ గ్రీకులో ఎఫపకస్ అనే దానికి అక్కడ రాస్తున్నది ఏమని రాస్తారంటే ఆల్ టుగెదర్ ఎట్ ది సేమ్ టైం అనే మీనింగ్ వచ్చి గ్రీక్ వర్డ్ వాడాడు అక్కడ. అంటే ఒకే టైం ఒకే ప్లేస్లో ఒకేసారి వాళ్ళకు కనబడ్డాడు. దాన్నే గ్రీకులో ఎఫపకస్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఒకేసారి కనబడ్డాడు. అంటే ఏలేమంటున్నారంటే 500 మందికి అక్కడ కొంతమంది ఉన్నారంట, చెప్పండి, అక్కడ కొంతమంది ఉన్నారంట, అక్కడ కొంతమంది ఉన్నారంట, ఆ ఊరిలో కొంతమంది ఉన్నారంట. ఈ ఊరిలో ఉన్న 500 మందికి ఒకేసారి ఒక్క టైంలో కనబడ్డాడంటే దేవుడు ఒకేసారి 500 మందికి ఎలాగైనా చెప్పండి కనబడిపోతారు అంటున్నారు. అది తప్పు. రైట్ ఏంటి చెప్పిన, ఆ ఒకేసారి కనబడ్డారు అన్న గ్రీకు ఆ వర్డ్ మీరు చదవండి ఇంటికి వెళ్ళి. వాళ్ళందరూ ఇప్పుడు మనందరూ ఒకేసారి ఇక్కడ ఎలా 100 మంది 200 మంది 300 మంది ఇక్కడ ఎలాగైతే కూర్చున్నామో 500 మంది ఒకే దిక్కున ఆయన కొరకు కనిపెడుతుంటే ఆ ఒక్కసారి 500 మందికి వచ్చి అయినా చెప్పండి కనబడ్డాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన తండ్రిగా కనబడ్డాడు, ఈయన కుమారుడిగా కనబడ్డాడు, పరిశుద్ధాత్ముడిగా ఆయన అలా మారిపోయి కనబడ్డాడు. పాత నిబంధనలు ఏమో తండ్రిగా కనబడి, క్రొత్త నిబంధనలు ఏమో కుమారుడిగా కనబడి, ఇప్పుడు ఈ కృపాకాలం అని పేరు పెడతారు. నిజానికి అలా అనకూడదు. ఈ కృపాకాలంలో కూడా ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా కనబడుతున్నాడు. ఆయన అలా కనబడుతున్నాడు అనడానికి వీళ్ళు వాడుకునే రెఫరెన్స్ ఏంటంటే 500 మందికి చెప్పండి ఒకేసారి కనబడ్డాడు అనుకునే వాళ్ళ ఊహా వివరణ తప్పు. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే తండ్రి తండ్రిగానే చెప్పండి, కుమారుడు కుమారుడిగానే చెప్పండి, పరిశుద్ధాత్ముడుగా. అందుకే గెత్సేమనే వనంలో ఏమంటాడంటే తండ్రి నీ చిత్తమే చెప్పండి సిద్ధించుగాక. వ్యక్తిత్వాలకు వచ్చేసరికి వ్యక్తిత్వాలు ఉన్నాయి, చిత్తం వచ్చేసరికి ఎవరి చిత్తం వాళ్ళకు ఉంది. కానీ దేవత్వం వచ్చేసరికి సమానత్వం కలిగి ఒకే దైవత్వంగా చెప్పండి పిలువబడ్డారు. దాన్నే యోహాను ఏమంటాడంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపా సంపూర్ణంగా చెప్పండి మన మధ్య నివసించును. ఆయన సృష్టికర్త, ఈయన సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. ఆయన సర్వజ్ఞాని, ఈయన సర్వజ్ఞాని చెప్పండి, పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని. నేను ముగిస్తున్నాను. ఆయన సర్వాధికారి, ఈయన సర్వాధికారి, ఈయన సర్వాధికారి. ఈ 3 వ్యక్తిత్వాల కలయికే చెప్పండి బైబిల్ దైవత్వం. ఇప్పుడు ప్రశ్న, దేవుడు ఏమై ఉన్నాడు? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. నీ దేవుడు ఏమై ఉన్నాడంటే దైవత్వంలో బహుళత్వమై ఉన్నాడు. ఇది వినుము అనడానికి బయలుపరుచుకుంటూ వచ్చాడు. అందుకే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూనే క్రీస్తు మనకు కనబడుతూనే వచ్చాడు. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. వచ్చేవారు మిగిలిన భాగాన్ని మనం చూద్దాం. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. మన దేవుడు ఏమై ఉన్నాడో దేవ ఒక్కసారి మాకు అర్థమవు ప్రభు అని ఆయన్ని బతిమాలడండి. నీ లేఖనంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే ధన్యత మాకు అనుగ్రహించి ప్రభు అని ఆయన అడగండి.